ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ వచనం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో ఎప్పుడైతే మనం యథార్థంగా నమ్మకంగా మనము ఈ లోకంలో జీవిస్తుంటామో దేవుడు మనకి మేలు చేయాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడండి. మనము ఎప్పుడైతే ఇతరులకి కీడు చేస్తామో ఆ కీడుకి దేవుడి దగ్గర జీతం ఉంటుంది. మనం ఈ లోకంలో ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం. మనం ఇతరులకు కీడు చేస్తే కీడే వస్తుంది, మనం ఇతరులకి మేలు చేస్తే మేలే వస్తుందండి. మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఉద్యోగాలు చూసుకున్నప్పుడు మనము మన పైన అధికారులకు ఎప్పుడైతే మనం నమ్మకంగా యథార్థంగా మనము చెప్పిన పని కరెక్ట్గా చేసి ఏ తేడా లేకుండా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ పైన ఉన్నటువంటి అధికారి ఏమనుకుంటున్నాడంటే ఈ బిడ్డ యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఈ బిడ్డకు ప్రమోషన్ ఇవ్వాలి అంటే జీతం పెంచుతారు, మన స్థాయి కూడా పెంచుతారండి. కాబట్టి మనము ఈ లోకంలో యథార్థత చాలా అవసరం అండి. ఒక చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే మనము చిటుక లోపల చెడ్డ పేరు వస్తుంది. ఈ లోకం అలా ఉంది. మంచి పేరు తెచ్చుకోవాలంటే మన జీవితాంతం అలా బ్రతికినా కూడా కొన్నిసార్లు మన చివర్లో తప్పు చేసి మనల్ని చెడ్డగా చిత్రీకరించే మనుషులు ఉంటారు. అయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మనము మంచి చేస్తే ఏ మనుషుడికి కనబడదండి, అది ఎక్కువ మాట్లాడుకోరు. మనం ఎప్పుడైతే చెడు చేస్తామంటే మన చెడు చేయాలని మనసు లేకపోయినా మన ద్వారా పొరపాటు జరిగిపోతుందో అది కోడై కూసి ఈ లోకమంతా, అదేవిధంగా మనం ఉండే మన ఊరంతా మన స్ట్రీట్ అంతా మనల్ని మనుషులు ఎగతాళిగా మాట్లాడుకునేటువంటి రోజుల్లో మనం ఉన్నామండి. కాబట్టి యేసయ్య నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఆయన నిజంగా మనుషులు నమ్మటం నిజం నమ్మలా. ఎప్పుడైతే దేవుడు చెప్తున్నాడో అది నమ్మకుండా ఆయన దేవుని దూషణ చేస్తున్నారని యేసయ్యని ఇబ్బంది పెట్టడండి. మనుషులు నిజం చెప్పి నమ్మనటువంటి లోకంలో మనం ఉన్నాం. అబద్ధం చెప్పండి, అబద్ధాలు చెప్పే మనుషులు నమ్ముతారు, మోసం చేసే మనుషులు నమ్ముతారు. కానీ యథార్థంగా ఉండే మనుషుల్ని నమ్మరంటే వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి పగవాళ్ళు ఎక్కువ ఉంటారు. అదేవిధంగా మనం ఇప్పుడు ఎవరిని నమ్మనటువంటి పరిస్థితుల్లో మన రక్త సంబంధాన్ని నమ్మలేం, లేదా తల్లిదండ్రులను కూడా కొన్నిసార్లు నమ్మలేం, లేదా అన్నదమ్ములను నమ్మలేం, అక్క చెల్లెలు నమ్మలేం. ఈ లోకంలో దేవుడు మాత్రమే నమ్మదగిన వాడండి. మనము ఈ లోకంలోకి రాక మునుపు మనం దేవుడి దగ్గరే ఉన్నాం. మనము చనిపోయిన తర్వాత కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ మనము ఈ లోకంలో చెడ్డ మార్గంలో నడిస్తే దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేం, మనం నరకంలోకి వెళ్తాం. మనము సాతానుకు దాసులు అయిపోతాం. మనం ఎప్పుడైతే చెడ్డ మార్గం నడుస్తామో, ఎప్పుడైతే మనం మంచి మార్గము పరిశుద్ధమైన మార్గం నడుస్తామో అప్పుడు మనం దేవుడికి దాసులు అవుతాం. కాబట్టి మనము యథార్థంగా ఈ లోకంలో యథార్థత మనకి చాలా ప్రాముఖ్యం అండి. ఒక దగ్గర మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇతను నమ్మకమైన దాసుడని మనకి ఏదైనా పని అప్పచెప్పాలంటే మన మీద వాళ్ళకి నమ్మకం ఉండాలా. లేకుంటే మన ఇంట్లో ఏదన్నా వస్తువులు పోయినా కూడా మనం ఆ ఇంట్లోకి వెళితే ఆ బిడ్డ తీయడు, ఆ బిడ్డకి అలాంటి అవసరం లేదు, ఆ బిడ్డ దేవుని బిడ్డ అని మనం పిలిపించుకుంటున్నామా? లేదా ఆ మనిషి వస్తే నా వస్తువులు పోతున్నాయి అని మన దొంగతనం కలిగిన సాతాను మనస్తత్వం ఉందా? మన దేవుడి మనస్తత్వం ఉందండి. మన దగ్గర కొద్దిలో కూడా మనం ఇచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలి. కానీ మన దగ్గర ఉన్నా కూడా వేరే వాడిని పడగొట్టేది ఎలా, వేరే వాడి దగ్గర ఎలా దొంగతనం చేసుకోవాలా, ఎలా అక్రమాలు చేసుకోవాలని మనము ఎప్పుడైతే ఆలోచిస్తామో దేవుడి దగ్గర మంచి చేసినా మంచికి సంబంధించిన దేవుడు మేలు చేస్తాడు. చెడు చేస్తే మనం ఏదైతే చెడు చేస్తామో దానికి సంబంధించిన కూడా కీడును కూడా దేవుడి చేతుల్లో ఉంటుంది. కాబట్టి దేవుడికి సమస్తము సాధ్యమండి. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాల. మనం చూసే చూపు, నడిచే నడక ఏది కూడా మనం పాపంలోకి మనం చూస్తే మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. కాబట్టి మనం ఈ లోకంలో యథార్థంగా బ్రతికి దేవుని వాక్యానుసారంగా బ్రతికి దేవుడు బలా నమ్మకమైన మంచి దాసులని మన పరలోకానికి వెళ్ళాలండి. మనం అక్షయ కిరీటం పొందుకోవాలా, మన జీవ కిరీటం పొందుకోవాలా, మన తండ్రితో యుగయుగాలు గడపాలండి. కాబట్టి మనం అనేక దేవదూతలకు కూడా తీర్పు తీర్చే అధికారం, అథారిటీ దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మనం ఎలా జీవించాలా, అదేవిధంగా మన తండ్రితో ఆయన కుడిపార్శ్వంలో కూర్చోవచ్చు, ఆయన దగ్గర మనం ఉండొచ్చు. మనము మన తండ్రితో మన యేసయ్యతో ఇన్ని రోజులు మనం ప్రార్థన చేసి ఉపవాసాలు నుండి మొరపెడుతున్న మన యేసయ్యతో ఉండొచ్చు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
సాతాను గర్జించి సింహం వల్ల ఎవరిని మింగాలని చూస్తున్నాడయ్యా. మనుషులు సాతాను మాట వింటున్నారు, కానీ యథార్థమైన పరిశుద్ధమైన మీ మాటలు ఎవరు వినటం లేదయ్యా. మీరు ప్రతి ఒక్క మనిషి యేసయ్య హృదయం దగ్గరికి వచ్చి తలుపు తట్టునే ఉన్నాడయ్యా. యేసయ్య ఆ మనిషి ఆ తలుపు తీయకుండా అదేవిధంగా అపవిత్రంలోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆత్మీయ నేత్రాలు గుడ్డితనం అయిపోయి సాతానికి దాసులు అయిపోతున్నారయ్యా. మీకు దాసులు కాకుండా ఉన్నారయ్యా. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలని ప్రాధాయపడుతున్నామయ్యా. ప్రతి ఒక్క మోకాలయ్యా మీ నామంలో వంగాలని ప్రాధాయపడుతున్నామయ్యా. మీ రాకడ సమీపంలో ఉందయ్యా. మీరు రాకడొస్తే ఎత్తబడి సంఘంలో ఉండాలా, లేదా మేము పోకడొస్తే పరదేశంలో ఉండే మంచి కృపలు ఉండాలి, కానీ మేము ఇక్కడ విడిచివేయబడిన బిడలుగా లేకుండా నరకంలోకి పడేటువంటి బిడలుగా ఉండకూడదని మీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. ఎస్ ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషికి ఒకే ఒక గోల్, పరిశుద్ధంగా జీవించాలా, దేవుని వాక్యానుసారంగా జీవించాలా. అతను మారేది కాకుండా ఇతరులకు కూడా దేవుని వాక్యం చెప్పాలా. ఇతరులు మారినా మారకున్నా ఎస్ మీరు మాకు ఇచ్చిన ఒక బాధ్యత, దేవుని మాటలు ప్రకటించాలా. ఒకరు కాకుండా ఒకరు మారుతారు. ఒక సమయంలో కాకుండా ఒక సమయంలో ఆ వాక్యము ఆ మనిషి హృదయంలో గుచ్చుకొని మారి అనేక మంది పాపులు మారాలి, వ్యభిచారులు మారాలి, లంచగుండ్లు మారాలయ్యా. అదేవిధంగా విగ్రహారాధికులు మారాలయ్యా. ఎస్ నీ వాక్యమయ్యా ప్రతి ఒక్క మానవాళిని, ప్రతి ఒక్క రాతి హృదయాన్ని కూడా మీ సుత్తి వంటి మీ వాక్యము వాళ్ళ హృదయాన్ని కొట్టి మాంసపు హృదయంగా మార్చిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మేము ఈ లోకంలో యథార్థంగా నమ్మకంగా బల మంచి దాసులని మీ పేరు నిలబెట్టే బిడలుగా ఉండాలి, కానీ మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని దొక్కపెట్టి మేము మీకు చెడ్డ పేరు తెచ్చి అదేవిధంగా మేము అపవిత్రంలోకి వెళ్ళిపోయి మేము పాపంలోకి వెళ్ళిపోయి మీరు అనుకుంటున్నారు ఈ బిడ్డని నేను ఎందుకు కన్నానా అని అనుకోకుండా ఈ బిడ్డని నేను కన్నందుకు ఈ బిడ్డ నా సేవ చేస్తున్నాడు అని మీరు గర్వపడాలి. కానీ అయ్యా అదేవిధంగా మీకు నేను చెడ్డ పేరు తెచ్చి మీరు తలంచుకునే పరిస్థితుల్లోకి క్రైస్తవ బిడ్డలు రాకుండా, కోపాలు ద్వేషాలు సంఘంలో కలహాలు లేకుండా, డబ్బుల కోసం ఆస్తుల కోసం గొడవ పడకుండా యథార్థంగా మీ ఆస్తులు కూడా యథార్థంగా మీ డబ్బులు మీకే ఖర్చు పెట్టే మంచి జీవితాన్ని ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ ప్రతి ఒక్క మానవులు మారినట్లుగా ప్రాధాయపడుతూ సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ